ప్రైజ్ లోడండి. తల్లి లేని వారికి తల్లిగా మారిన మిషనరీ మహిళ ఎమ్మీ కార్మైకెల్. ఈమె ఉత్తర ఐర్లాండ్ తూర్పు తీరాన గల మిల్లెస్లీ అనే గ్రామంలో 1867 డిసెంబర్ 16న జన్మించింది. ఆమె తండ్రి డేవిడ్ కార్మైకెల్ అనేక మిల్లులకు యజమానిగా ఉండేవాడు. ఆమె తల్లి క్యాథరిన్. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెను దైవభక్తిలోనూ వాక్య జ్ఞానంలోనూ పెంచారు. కార్మైకెల్ చిన్నతనంలో ఐర్లాండ్లో ఉన్నప్పుడు ఎమ్మీ ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు జవాబిస్తాడని ఆమె తల్లి చెప్పింది. ఎమ్మీకి తన బ్రౌన్ కళ్ళు అంటే ఇష్టం ఉండేది కాదు కనుక తనకు నీలి కళ్ళు కావాలని దేవుని ప్రార్థన చేసిందండి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి పరుగున వెళ్ళి తన కళ్ళు నీలి రంగులోకి మారిపోయి ఉంటాయని అద్దంలో తన కళ్ళును చూసుకుంది. కానీ తన కళ్ళు ఎప్పటిలాగే బ్రౌన్గా ఉండటంతో చాలా నిరాశతో ఆమె దుఃఖించింది. అది గమనించిన ఆమె తల్లి దేవుని జవాబు కొన్నిసార్లు కాదు అని కూడా ఉంటుంది అని చెప్పింది. దేవుడు కాదు అని చెప్పిన జవాబు ఎమ్మీని నిరాశపరిచినప్పటికీ కూడా ఆమె దేవుని పట్ల తన విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదండి. ఎమ్మీ తండ్రికి వ్యాపారంలో నష్టం రావడం చేత క్రమంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితి క్షీణించింది. దానికి తోడు ఎమ్మీ తండ్రికి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి సోకింది. ఎమ్మీ తన తండ్రికి రాత్రింబవళ్ళు సపర్యలు చేయడమే కాకుండా తన తల్లికి ఇంటి పనుల్లో ఎంతో సహాయం చేసేది. అంతేకాక ఇంటి వద్ద పిల్లలకు పాఠాలు చెప్పడం కూడా మొదలుపెట్టింది. అనారోగ్యంతో అనేక వారాలు బాధపడిన ఎమ్మీ తండ్రి కన్నుమూశాడు. 7 సంతానంలో పెద్దదైన ఎమ్మీ తన 18వ ఏట కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. తన పరిస్థితికి ఏమాత్రము కూడా కుంగిపోకుండా ఇతరులకు సహాయం చేయడానికి తన జీవితాన్ని అంకితం ఇచ్చింది. ఎమ్మీ మధ్యాహ్నం టైంలో ఆమె తన గది తలుపులు వేసుకొని తన జీవితం గురించి దేవుని చిత్తం ఏమిటోనని తెలుసుకోవడానికి ప్రార్థనలో గడుపుతూ ఉండేది. ఎమ్మీ రాత్రి బడిలో బాలల బృందానికి పాఠాలు బోధించడం మొదలుపెట్టింది. పాఠాలు బోధించిన ప్రతిసారి చివరిలో పాటలు, ప్రార్థన, సువార్త ప్రకటనతో ముగించేది. ప్రతిరోజు ఉదయం ప్రార్థనలో, వాక్య పఠనంలో సమయం గడపడానికి, బాలలు బాలికలను ప్రోత్సహించడానికి మార్నింగ్ వాక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్కూల్లో బాలికలకు తమ ఇళ్లలో వారానికి జరిగే ప్రార్థన కూడికలను ప్రారంభించేది. 1886 సెప్టెంబర్లో ఎమ్మీ కార్మైకెల్ను స్కాట్లాండ్ రమ్మని ఆమె స్నేహితులు ఆహ్వానించారు. అక్కడ ఆమె ఒక గ్లాస్గోలో జరిగిన కెస్విక్ కన్వెన్షన్లో పాల్గొంది. కెస్విక్ ఉజ్జీవ సమావేశాల్లో క్రమం తప్పక పాల్గొనడం ఆమె అందులో ఒక భాగమైంది. ఆ సమయంలో కెస్విక్ కన్వెన్షన్కు విల్సన్ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అప్పటికి ఆయన తన భార్యను, ఎమ్మీ వయసున్న కుమార్తెను కోల్పోయారు. అతడు కార్మైకెల్ కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు. అతడు ఎమ్మీని తన కుమార్తెగా తన ఇంటికి తీసుకువెళ్తానని ఆమె తల్లిని అడిగాడు. ఆమె అంగీకరించడంతో ఎమ్మీ విల్సన్ గారితో వెళ్ళి అతని వద్ద నివసించింది. ఆమె అతన్ని తన 2వ తండ్రిగా స్వీకరించింది. తన పేరులో విల్సన్ను చేర్చుకొని ఎమ్మీ విల్సన్ కార్మైకెల్గా మార్చుకుంది. ఎమ్మీ తల్లి దేవుని స్వరానికి లోబడమని తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేది. ఒక స్థిర నిర్ణయానికి రావడానికి ఎమ్మీ సతమతమైపోయింది. ఐహిక బాంధవ్యాల కంటే పరలోకపు తండ్రికి ప్రాధాన్యత ఇవ్వమని ఆ తల్లి తన కుమార్తెకు ఉద్బోధ చేసింది. ఎమ్మీ తన భయాలన్నిటినీ పారద్రోలి పరిచర్యలు కొనసాగే విధంగా ఆమెకు ఒక లేఖ రాసింది. అరణ్యములు నడిపించినవాడు ఇప్పుడు నడిపిస్తాడు. ఆక్రందనలు విని ఆహారం ఇచ్చినవాడు ఎన్నడూ తన చెవులు మూసుకోడు. నిట్టూర్పును గుర్తించేవాడు కన్నీటిని మరవడు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించేవాడు అపజయం ఎరుగనివాడు కనుక నేడు ఎల్లప్పుడూ ఆయన యందే నిరీక్షణ కలిగి ఉండు. ప్రియమైన ఎమ్మీ, దేవుడు ఇన్ని సంవత్సరాల పాటు నిన్ను నాకు ఇచ్చాడు. నీవు నాకెంత బలం, ఆదరణ, సంతోషమో ఆయనకే తెలుసు. ఎమ్మీ, నీవు ఆయన దానవు, ఆయన నీవాడు. ఆయన నిన్ను తనకిష్టం వచ్చిన చోటకు నడిపిస్తాడు, తనకిష్టమైన రీతిలో పరిచర్యకు వాడుకుంటాడు అని ఆమె తల్లి వ్రాసింది. విల్సన్ గారు కూడా సంతోష హృదయంతో ఆమెను మిషన్ పరిచర్యకు సాగనంపాడు. 1893 జనవరిలో జపాన్కు వెళ్ళాలనే ఆలోచన ఆమెకు కలిగింది. అక్కడ ఆమెకు ఎవరూ తెలియదు కానీ ఆమె తండ్రి విల్సన్కు ఒక స్నేహితుడున్నాడు. అతని పరిచర్యలో కలిసి పనిచేయడానికి ఎమ్మీని పంపుతున్నట్టు ఆయన అతనికి ఒక లేఖ రాశాడు. ఆ తర్వాత ఎమ్మీ జపాన్ వెళ్ళి జపాన్ ప్రజలకు సువార్త ప్రకటించింది. అక్కడ ఎమ్మీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు తాను ధరించిన ఆంగ్ల సాంప్రదాయక దుస్తులను బట్టి అనేకులు దూరంగా ఉండడం గమనించింది. కనుక ఆ ప్రజలతో కలిసిపోవడానికి ఆమె తన వస్త్రాలు మార్చుకొని జపాన్ సాంప్రదాయ వస్త్రాలు ధరించడం మొదలుపెట్టింది. ఎమ్మీ
జపాన్, చైనా ఇలాగ అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షణలోనికి తెచ్చింది. తన 28 ఏళ్ల వయసులో ఇండియాకు వచ్చింది. అప్పుడు ఆమెకు దేవుడు తనకెందుకు భారతీయుల వలె బ్రౌన్ కళ్ళు ఇచ్చాడో అర్థమైంది. 2 సంవత్సరాల కాలంలోనే ఆమె తమిళం నేర్చుకొని యోగ్యతా పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. అదే సమయంలో ఆమె కొందరు విధవరాలను, అంగవైకల్యం కుటుంబాల్లో నిరాధారణ పొందిన స్త్రీలను చేర్చుకుంది. ఈ భారతీయ స్త్రీలు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి సువార్త ప్రకటనలో పాలు పంచుకున్నారు. ఆమె బృందం స్టారీ క్లస్టర్ అంటే నక్షత్ర గెల అని పిలువబడింది. ఎమ్మి ఒక స్త్రీని కలిసినప్పుడు ఆమె ఒక దేవదాసి. దేవదాసీలు అంటే తమ దేవుళ్లను వివాహమాడి తమ జీవితమంతా పూజారులకు, భక్తులకు సేవ చేయడానికి అంకితమిస్తారు. ఎమ్మి ఇలాంటి ప్రజల పట్ల భారం కలిగి దేవుని ప్రేమతో వారిని విడిపించాలని కోరుకుంది. దేవతలను వివాహమాడి దేవాలయ వేష జీవితం గడపబోతున్న కొంతమంది బాలికలను ఎమ్మి స్వయంగా విడిపించింది. ఆమె పనిని, బాలికలకు ఆమె ఆశ్రయం ఇచ్చిన విధానాన్ని చూసిన అనేక మంది దేవాలయ వేషలుగా మారబోతున్న బాలికలు చూసి తమ ఇళ్లలో నుంచి, దేవాలయాల్లో నుండి పారిపోయి ఎమ్మి వద్ద ఆశ్రయం పొందారు. ఎమ్మి క్రైస్తవ భారతీయ స్త్రీల సహాయంతో అనేక మంది బాలికలను రక్షించగలిగింది. ఆమె ఎక్కువగా రాత్రి వేళల్లో పిల్లల్ని రక్షించడానికి వెళ్తూ ఉండటంతో ఆమెకు పిల్లల్ని ఎత్తుకెళ్లే అమ్మాల్ అంటే పిల్లల్ని ఎత్తుకెళ్లే మహిళ అనే పేరు వచ్చింది. అనేక సార్లు ఆమె కిడ్నాప్ ఆరోపణలు కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ ఎమ్మి తన రక్షణ చర్యలు మానలేదు. ఆమె తన పరిచర్య ప్రారంభించిన 20 సంవత్సరాలకు అంటే 1913 నాటికి ఆమె సంరక్షణ కింద 130 మంది పిల్లలున్నారు. 100కు పైగా పిల్లలు ఆలనా పాలన చూడడం ఆషామాషి కాదు. వీరి అవసరతల కొరకు ఎమ్మి ఆర్థిక సహాయం కోసం ఎవరిని కూడా అడగలేదు. కేవలం ప్రభు వైపే దృష్టి సారించింది. దేవుడు ఆమెకు ఎంతగానో సహాయం చేశాడు. ఎమ్మి 1951 సంవత్సరంలో తన 83వ ఏట ఎమ్మి కార్మైకల్ ప్రభునందు నిద్రించారు. ఆమె 55 సంవత్సరాల పాటు భారతదేశంలో ఎడతెగని సేవలందించారు. ఎమ్మి త్రోసివేయబడిన 100 కొలది పిల్లలందరినీ పెంచి వారికి తల్లిగా మారింది. 1901 సంవత్సరంలో డోనోవర్ ఫెలోషిప్ అనే సంస్థను ప్రారంభించింది. చెన్నైలో తన పనిని ఆరంభించి కొనసాగించింది. 1912 సంవత్సరంలో క్వీన్ మేరీ తన యొక్క పనిని గుర్తించి తన సంస్థకు సహాయం చేసేది. 1913 సంవత్సరంలో డోనోవర్ ఫెలోషిప్లో 130 మందికి పైగా పిల్లలు, యవ్వనస్తులకి సహాయం చేసింది. ఇప్పుడు ఈ డోనోవర్ ఫెలోషిప్ అనేక మంది అనాథ పిల్లలకి సేవలు అందిస్తుంది.